నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 3,92,000 ఎంతో అన్ని ఇళ్ళు పంచుతున్నారు. అది ఓకే, అంటే ప్రజలకి ఏదైనా ఏ ప్రభుత్వం నుంచి అయినా కానీ కొన్ని అందుతున్నాయంటే సంతోషమే, పేద ప్రజలకి, నివాస గృహాలు లేని వారికి. అయితే ఆ గృహాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టించి పంచుతున్నట్లుగా వారు ప్రకటనలు ఇచ్చుకున్నారు. కానీ దానికి సంబంధించేమో జగన్ గారు ట్వీట్ చేశారు, మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పి. అంటే అవి మా హయాంలో చేసినవి, మావి మేము చేసినవే అని. మరి ఏంటి అసలు ప్రతి విషయంలోనూ అంటే మనకి దేంట్లోనూ ఒక పారదర్శకత లేదా? చూస్తున్న జనాలు పిచ్చోళ్ళ ఎందుకని ఒకళ్ళేమో మేమే చేస్తామంటారు, ఇంకోళ్ళు మేమే చేస్తామంటారు. ఎవరి హయాంలో నిధులు వచ్చాయి, ఎవరి హయాంలో కట్టారు, అసలు ఎవరి టైంలో దానికి జీవోలు వచ్చాయి, ఇవేమీ క్లారిటీ ఉండవా? ఒకరినొకరు ఇట్లా అంటే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఊరికే మైకుల ముందో ఎవరి ముందో ఉన్నాను కానీ వాళ్ళు అలా నిందించుకోవడం, మాట్లాడుకోవడమే జరుగుతుంది. అంటే లాజికల్గా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అమ్మా. ఎందుకంటే నిన్న ఫస్ట్ పేజీలో ప్రకటనలు చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. నేనే కాదు, చాలామంది ఆశ్చర్యపోయారు. 3,92,000 ఇళ్ళు ఈ 1.5 సంవత్సరంలో ఎప్పుడు కట్టుంటారబ్బా చంద్రబాబు నాయుడు గారు? ఈయన స్టైల్ ఇది కాదేం డౌట్ వచ్చింది. ఆయన స్టైల్ ఏమిటంటే, ఒకవేళ తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో 3,92,000 ఇళ్ళు కంప్లీట్ అవ్వడమే నిజమైతే దానికి అంచెల వారీ ప్రచారము నడుస్తూ ఉంటుంది. చంద్రన్న ఇల్లు ఇచ్చిన తర్వాత మా జీవితాలన్నీ మాయిపోతున్నాయని, మాకు ఇంత డబ్బులు వచ్చాయని పెద్ద పెద్ద ఫస్ట్ పేజీలో వాళ్ళ మీడియాలో వ్యాసాలు వస్తాయి, అవన్నీ వస్తాయన్నమాట. ఏమని వస్తాయి? ఈ ఫస్ట్ స్టేజ్ పూర్తయింది, సెకండ్ స్టేజ్ పూర్తయింది, థర్డ్ స్టేజ్ పూర్తయింది, ఇక ఈ కడప జిల్లాలోని పలానా ఊరిలో చంద్రబాబు నాయుడు గారు ఈ గృహప్రవేశాలు చేయిస్తున్నారు లాంఛనంగా. మొత్తం రాష్ట్రం అంతా కలిస్తే 3 లక్షల మంది ఈ గృహప్రవేశం చేయిస్తున్నారు. ఇలా బిల్డప్ నడిచేది. ఇలా ఏమీ బిల్డప్ లేకుండా హఠాత్తుగా చంద్రబాబు గారు అనేసరికి కొంచెం అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు జగన్ గారు ఏమంటారు? మీరు మాది కదా మొత్తం కష్టమంతా, మేము కదా ఇళ్ళు జగనన్న కాలనీలని ఇచ్చాము, మేము కదా వాళ్ళకి స్థలాలు ఇచ్చాము, మేము కదా నిధులు ఇచ్చాము, అంతా స్లాబ్ కూడా మా దగ్గరే కదా పూర్తయింది, మా హయాంలోనే కదా, ఊరికి సున్నాలు వేసి మీరు గృహప్రవేశం అని క్రెడిట్ చౌర్యం చేస్తున్నారని జగన్ గారు అంటారు. దీంట్లో జగన్ గారిని మనం ఒక క్వశ్చన్ అడగాలి. ఏమండి, మీరు జగనన్న కాలనీలు అన్నారు, జగన్ గారు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, మీరు ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నారా? ఎవరికైనా గుర్తుందా? జగనన్న కాలనీల మీద వచ్చిన ఆరోపణలు గుర్తున్నాయి కానీ వాళ్ళు ఎవరో మేము ఎమ్మెల్యేలే స్థలాలు అమ్మేసి తినేసి ఏదో పేదల పక్షాన్ని వ్యతిరేక మీడియాలో వార్తలు వస్తే మీరు సరిగ్గా కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడేం చేశారు? మేము కదా అంటున్నారు. మీ ఆయనలు ఎప్పుడు చెప్పారు? మీరు చెప్పలేదు. లాజికల్గా చంద్రబాబు గారు ఎలా కరెక్ట్ అంటే, ఎప్పుడైనా గత ప్రభుత్వము చేసిన అప్పులైనా లేదా ప్రజల సౌకర్యాలైనా వాటెవర్ ఇట్ మేబీ గత ప్రభుత్వం నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మీ ప్రభుత్వము చేసిన అప్పులన్నీ మేము కడుతున్నామని చెప్తున్నారు కానీ మీ ఇండ్లను మేము పూర్తి చేశామని చెప్పలేదు కదా. ఇండ్లు మీరే ఇచ్చారు, స్థలం మీరే ఇచ్చారు, దానికి అమౌంట్ మీరే ఇచ్చారు, అన్నీ మీరే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ప్రారంభోత్సవాలు వీళ్ళు చేసి ఫస్ట్ పేజీల్లో వేసుకున్నారు. హైటెక్ సిటీలో శంకుస్థాపన చేసింది ఎవరు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈ టవర్స్. కానీ ఇప్పటికే నేనే కట్టాను హైటెక్ సిటీ టవర్స్, నా హయాంలోనే వచ్చాయి సైబర్ టవర్స్, మొత్తం నేనే చేశానని ఆయన ప్రతిభది ఆయన చెప్పుకుంటారు. మీకు చెప్పుకోవడం జాత కాలేదు. ఆయన ఒకటి చేస్తే 100 చెప్పుకుంటారు, మీరు 100 చేస్తే ఒకటి కూడా చెప్పుకోలేరు. ఇప్పుడు జగన్ గారు ట్వీట్ చేశారు, సరే మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు ఇచ్చారు, బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా ప్రజలకు ఇళ్ల స్థలాలు కొనిచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా సరైన ప్రాపర్ ప్రచారం జరిగిందా మీ దగ్గర? దీనికి కారణం ఏమిటంటే, జగన్ గారు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, ఆయన తాను చేసిన మంచి పనుల గురించి నిరంతరం ఏదో సాక్షిలో వచ్చింది, టీవీలో వచ్చింది, ఆయన తరఫున ఇంకెవరో మాట్లాడినారని కాకుండా నిరంతరం జనంలోనూ మీడియాలోనూ వచ్చి చంద్రబాబు గారు ఎలాగైతే ఇప్పుడు దేవగుడిపల్లిలో పోయి ఇళ్ళని ప్రారంభోత్సవం చేసి గృహప్రవేశాలు చేసి జగన్ గారి హయాంలో ఎవరి ఇల్లు అయితే మొత్తం పూర్తయిందో వాళ్ళ ఇంటిని ఈయన ప్రారంభోత్సవం చేశాడు. సొమ్మొకటిది సోకొకటిదిలాగా. నేను ఇన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు కొనిచ్చాను, కట్టిస్తున్నానని ఎప్పుడైనా ఏనాడైనా చెప్పుకున్నారా? మీడియా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు అప్డేట్స్, మీ గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులను అప్డేట్స్ ఇచ్చి ఉంటే జనానికి అర్థమై ఉండేది. మీరేమో బయటికి రాకపోతారు, 5 ఏళ్ళు మీడియా మొహం చూడకపోతారు.
బటన్ నొక్కడానికి తప్ప. మీ తరఫున వచ్చి మాట్లాడిన వాళ్ళు వాళ్ళ మాటలకు వ్యాలిడిటీ ఏముంటుంది, ఎంత ఉంటుంది? మీ తరఫున ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడినంత పవర్ ఎందుకు ఉంటుంది దానికి? ఉండదు కదా. ఇప్పుడు ఏమైందంటే మీరు చెప్పుకోకపోవడం వల్ల జరిగిన నష్టం. ఇప్పుడు మీరు ట్వీట్లు చేస్తే తెల్లారులేస్తే ట్వీట్లు చేసి తెల్లారులేస్తే మీడియా ముందుకు వచ్చి తెల్లారులేస్తే చంద్రబాబు నా చౌర్యం చేశాడు, నా క్రెడిట్ మా క్రెడిట్ కొట్టేశాడు చంద్రబాబు. అవును చేస్తాడు చంద్రబాబు గారికి తెలివి, అది మీకు ఎందుకు లేదు తెలివి? మీరు చేసింది కూడా చెప్పుకోలేరు, ఆయన చేయింది కూడా చెప్పుకుంటారు, ఇదంతా నాదే అంటారు. నాకు ఒకటి గుర్తుంది సార్, అప్పుడు జరిగిన వాటిలో ఇలా ఇళ్ళ స్థలాలు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ స్థలాలకి సంబంధించి కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఏవో ఉన్నాయని, అవి మంచి స్థలాలు కాదని, లేకపోతే ఊరు చివరిలో ఉన్నాయని, బయట ఉన్నాయని, లేకపోతే ఆ ల్యాండ్లు కరెక్ట్ కాదని, ఏంటంటో అవన్నీ ఏవో వచ్చాయి. దానికి రివర్స్గా వీళ్ళు ఇచ్చిన కౌంటర్లు కూడా ఏం లేవు. అంటే అది అప్పుడు జరిగింది కూడా అంతా టీడీపీ అనుకూల మీడియాలోనే ఇలాంటి కథనాలు వచ్చాయి. వీళ్ళు ఇస్తున్నారు అంటే అవన్నీ ఏదో బ్యాడ్గా దానికి సంబంధించే జరిగాయి. తర్వాత అది ఇచ్చే ఆ టైంలో అందుకనే మాట్లాడలేదేమో, ఇస్తున్నా కూడా భయపడి మాట్లాడలేదేమో అనేది ఏదో కొద్ది డౌట్ వస్తుంది. జగన్ గారు బయటికి వచ్చి ప్రజల మధ్యకు వచ్చి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు. ఆయన ప్రజలతో నాకేం పని ఉంది, నేను 5 ఏళ్ళు గెలిచేసినాను కదా, ప్రతిదానికి ముఖ్యమంత్రి వస్తాడా ప్రతిదానికి అని అనుకోవడమే తప్పు. మీడియా ముందుకు వచ్చేదానికి బయటకు వచ్చేదానికైతే మీకు సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు లేదా సెక్యూరిటీ ప్రాబ్లము? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రైతులకు పోయి చేస్తున్నారు కదా, చేతులు ఊపుతున్నారు కదా, ఇప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం లేదా? మీకు అప్పుడేమైంది సెక్యూరిటీ ప్రాబ్లము? అంటే ఆయన తప్పు చేసేసారు, ఆయన దాన్ని దిద్దుకోవాలి ఇప్పటికైనా. ఇప్పుడు ఆయన ఏమంటారు, ట్వీట్ చేశారు. ఇప్పుడు మీరు అద్భుతమైన వాక్య నిర్మాణాలతో స్క్రిప్ట్తో ట్వీట్లు చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు ఏమంటారు చూడాయన, చంద్రబాబు మీ కథా స్క్రీన్ పే దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది. ఈ ట్వీట్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 18 నెలల కాలంలో 1 గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్కరికి 1 సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, పైసా ఖర్చు చేయకుండా, 1 ఇల్లు కూడా మంజూరు చేయకుండా, మేమిచ్చిన ఇంటి స్థలాల్లో, మేము శాంక్షన్ చేయించిన ఇళ్లలో, మేము నిర్మాణించిన ఇళ్లలో అన్నీ మేమే కట్టేశామని అబద్ధాలను సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా బల్లగుద్ది చెబుతున్న ఇతరుల కష్టాన్ని గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అని ఈయన మంచి వాక్యాలతో ట్వీట్ చేశారు. దానివల్ల ఏమిటి ప్రయోజనము? అవునయ్యా, నువ్వు ఇచ్చావు, మేము పూర్తి చేసాము, మేము కట్టాము, మేము సున్నం వేసాము, కలర్లు కొట్టాము, మేము మా ప్రభుత్వ హయాంలో మేము ప్రారంభోత్సవం చేసుకుంటాం. మీరు చెప్తారా ఎవరన్నా? ఫస్ట్ పేజీలో ఇచ్చిన యాడ్లో ఇందులో సగం ఇళ్ళు జగన్ గారు ఇచ్చారు, ఈ 1,80,000 రూపాయలు జగన్ గారు మంజూరు చేశారు, ఇంటి స్థలం జగన్ గారు గురించారు, ఎవరైనా చెప్తారా? అలా చెప్తారా ఎక్కడైనా? అంటే ఎక్కడైనా జరుగుతుందే మన దేశంలో? మీరు ప్రారంభించారని చెప్పుకుంటున్న 3,92,000 ఇళ్లలో 1 పట్టా కూడా మీరు ఇవ్వలేదు, 1 ఇల్లు కూడా మంజూరు చేయలేదు. ఆ ఇళ్లలో 1,40,010 ఇళ్ళు మేము మా హయాంలో పూర్తయ్యే దశలో ఉన్నాయి. 87,380 ఇళ్లకు స్లాబ్ లెవెల్ వరకు మేము చేశాము. స్లాబ్ కంటే కింద స్థాయిలో 66,845 ఇళ్ళు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే. అక్టోబర్ 12, 2023న 7,43,396 ఇళ్లలో ఒకే రోజు గృహప్రవేశాలతో మన ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. అది కూడా సరిగ్గా చెప్పుకోలేదు. మీకు గుర్తుందా? వీళ్ళు 7 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేశారంట. ఎందుకు మనకు రిజిస్టర్ కాదంటే, జగన్ గారు మీడియా ముందుకు కానీ ప్రజల మధ్యకు కానీ రాకుండా చేయడం వల్ల. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎక్కడో దేవగుడిపల్లికి వెళ్ళి అక్కడ గృహప్రవేశాలు చేయించారు, మళ్ళీ అక్కడ ఏదో మాట్లాడారు, సమీక్షా సమావేశం లాంటివి నిర్వహించారు. అంత ఈ వయసులో అంత బిజీగా పనిచేస్తున్న ఆయన్ని చూసైనా నేర్చుకోవాలి కదా వీళ్ళు. ఏమీ నేర్చుకోరు. చంద్రబాబు నాటకాలు రాయడం, అవును ఆయన నాటకాలు ఆడతాడు, మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు ప్రేక్షకుల్లాగా చూస్తున్నారు కాబట్టి ఆయన నాటకాలు ఆడతాడు. ఇప్పుడు ట్వీట్లో నేను చెప్పేశానంటే, ఈ ట్వీట్లు ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు? మీ సాక్షిలో ఫుల్ పేజీలో వేస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? అవి జరగాల్సింది జరిగిపోయింది కదా, చంద్రబాబు గారు ఇళ్ళే అవి అని జనం రిజిస్టర్ అయ్యింది చాలామందికి. ఎవరికి డౌట్ వస్తుంది? అక్టోబర్ 12, 2023న 7,43,396 ఇళ్లలో మేము గృహప్రవేశాలు చేశాము. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయనట్టు, వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, అన్నీ మీరే చేసినట్టుగా ప్రచారం చేసుకుంటాం. న్యాయమా? న్యాయం కాదు, అన్యాయమే. దానివల్ల ఎవరు ఏం చేస్తారు? మా హయాంలో 71.8 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మలకు ఇచ్చి వాళ్ళ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాము. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ
9 లక్షలకు పైగా ఇళ్లను మా హయాంలో పూర్తి చేసిన మీ హయాంలో పూర్తి చేసినట్టుగా మీరు చెప్పుకుంటున్నారు. మేము 21.75 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాము. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి పూనుకోకుండా ఖాళీ స్థలాలను కూడా మీరు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఇతరుల కష్టాన్ని మీకు మీదిగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీలో మీరు రికార్డు సాధిస్తున్నారు అనేది ఈ ట్వీట్ సారాంశం. అంటే కోపం వస్తుంది కానీ సార్ తగిన శాస్తి జరిగింది అనిపించేలాగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు కళ్ళు మూసుకొని ఏదో చెప్పుకోకపోయినా చాలు అంటే ఇప్పుడున్న ప్రపంచంలో మనం ఎంత చేసింది చెప్పుకుంటే చెయ్యందే చెప్పుకునే వాళ్ళకి చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉందనేది మీకు ఇప్పుడు తెలిసి వచ్చింది అనిపిస్తుంది. రాజకీయాలు అట్లనే కదా నడుస్తున్నాయి. లాజికల్గా చంద్రబాబు గారు కరెక్టే. గత ప్రభుత్వం ఏం చేసింది అనేదాన్ని, గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము కడుతున్నాము అనేదాన్ని కూడా ప్రచారం చేస్తారు వాళ్ళు. జగన్ హయాంలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికే మాకు ఇప్పటికీ టైం చాలడం లేదు, డబ్బులు చాలడం లేదు అన్నట్టుగా ఆయన మాడుతున్నారు. కానీ ఇది మాత్రం చెప్పలేదు కదా. ఇవన్నీ జగన్ హయాంలో కట్టిన ఇళ్ళనే మాత్రం ఎక్కడ చెప్పడం లేదు. అవును, ఆయన ఇష్టం, అది ఆయన కరెక్టే. తప్పు ఇక్కడుంది. మీరు చేసింది చెప్పుకోలేకపోయారు, చెప్పడం కూడా మీకు సరిగా రాదు, మీరు చెప్పింది కూడా లేదు. ఇప్పుడు వచ్చి మేము 70 లక్షలు కట్టాము, 20 లక్షలు కట్టాము, ఇళ్ళన్నీ మా హయాంలో పూర్తి అయినాయి అనడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఇంకో చిన్న చంద్రబాబు గారే కరెక్ట్. కరెక్ట్. ఇంకొక చిన్న తప్పు ఏంటంటే ఆల్మోస్ట్ మరి అంత శాతం పూర్తయిపోయిన వాటిని ఇంకొంచెం త్వరితగతిన పూర్తి చేసి లేదు ఎలక్షన్స్ ముందే కనుక అవన్నీ ఇచ్చేస్తుంటే ఆయన ఖాతాలో పడి ఉండేవి. ఎందుకు ల్యాక్ చేశారంటే ఏమైనా కారణాలు ఉండొచ్చు. అంటే అది పూర్తి అవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే సరే నెక్స్ట్ కూడా మనదే కదా అప్పుడు చేసుకుందాం అనుకుని ఉండొచ్చు. ఏ కారణాలతో అయినా మొత్తానికైతే అదే ఏంటి మనం చేసిన పనికి మనకి క్రెడిట్ రాలేదంటే తమకు ఇళ్ళు వస్తే చాలనుకుంటారు. అది జగన్ గారు ఇచ్చారా చంద్రబాబు గారు ఇచ్చారా అనేది సెకండరీ. వాళ్ళు ఇల్లు వచ్చింది మాకు. అదే అయినా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారులేండి జనాలు. అంటే కట్టేరు ఇంకా వస్తాయి అనుకుంటున్నవి కాస్త అలా పొడిగించుకుంటూ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవో గృహాలు ఆయన కట్టినవి కూడా కొన్ని ఉన్నాయి. ఆ గృహాలు కూడా అట్లనే లేటు, చాలా దారుణంగా ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు లేటు. పైగా దానికి ఎంతో కొంత కొన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఆ ప్రాసెస్లో దానికి ఏమన్నా కొంత ఇవ్వాల్సింది ఉన్నట్లుంది. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇచ్చి మరీ వెయిట్ చేస్తూ ఉండిపోయారు. ఇప్పుడు జగన్ గారు కట్టినవి కూడా అంతే. ప్రజలకు ఇల్లు వస్తే చాలు, అది కదా ఎవరైనా జనరల్గా అనుకునేది. సరేలేండి, మొత్తానికైతే సొమ్మొకటిది అయిపోయింది. అదే రైట్ సార్, థ్యాంక్ యూ.